ఈ దొంగలు పాడుగాను గిట్ల తయారవుతున్నది ఎందువల్ల అసలు ముంగట్టున్న మనిషి మంచోడో దొంగోడో ఏం ఏర్పడకుండానే అవుతున్నది. అగో ఒక దొంగ వేసను చూడురి మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటేనే ఎట్లా కొంప ముంచిండో. డైరెక్ట్ ముచ్చట్లకే పోదాం. ఏందంటే ఇది దవాఖానోళ్ళ ఈ అక్క లిఫ్ట్కు పోయింది. అంతనే ఇంకొకడు వస్తాడు చూడు, మూతికి మాస్క్ కట్టుకొని లోపలికి వచ్చిండు కదా. అక్కతోనేమో మంచిగానే మాట్లాడుతున్నాడు. పాపం ఆమె కూడా వాడేమో అడుగుతే చెప్తున్నది. అంతనే ఏమైందంటే వాని దౌడలు దగ్గర వాడ గిదేం కంతేశములా సూచిండు ముచ్చట పెట్టిండు గొలుసు గుంజుకొని పారిపోయిన వేయండు. వాని ఎట్లా కొట్టాలే మీరే చెప్పురి. గిట్ల మోపేరేందోలా దొంగలు. అరే దవాఖాన కూడా ఇడిచిపెడతలేరు అసలు వాళ్ళు. అన్నట్టు ఇది మన కాడ కాదు, గా మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ దవాఖానలా. సరే దొంగని ముచ్చట వచ్చింది కాబట్టి ఇప్పుడు కర్ణాటక దొంగల సంగతి కూడా చూడాలి మనం. వాళ్ళు ఇంకా బేకార్గాలున్నారు. పొద్దుమికి 4 గంటలకుల్లా బంగారం దుకాణాల్లో వచ్చి తుపాకులతోని బెదరగొట్టి నగలు లూటి చేసి వాళ్ళ చేతులు ఇరిగిపోను. ఇక ఈ దొంగలను తుపాకీ తీసి బెదరగొట్టుడుతోటే ఆ దుకాణంలో పనిచేసేటోళ్ళు ఉన్నాయి లేని నగలన్నీ తీసి వాడి చేతిలో పెట్టిరు. ఆగో